న్యూస్ టీవీ 99 కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ రేపుతున్న ట్రెండ్స్. పశ్చిమ బెంగాల్, అస్సాంలో బీజేపీ ముందంజ. ఆపరేషన్ సింధూర్ అనేది సాంకేతిక యుద్ధానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. నార్త్ టెక్ సింపోజియం ప్రారంభోత్సవంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. నందిగ్రామ్ సిన్ రిపీట్. భవానీపూర్లోనూ మమతపై సువేందు ముందంజ. గ్రామీణ ఓట్లు లెక్కించిన తర్వాతే అసలైన విజేతలు ఎవరో తెలుస్తుంది. ఏఐఏడీఎంకే నాయుడు, సి పొన్నయ్యన్ వెల్లడి. దేశమంతా బీజేపీని కోరుకుంటుంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బండి సంజయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు. పుట్టినరోజు కూడా కావడంతో శ్రీవారిని దర్శించుకున్న నటి త్రిష, విజయ్ పాటి టీవీకే గెలుపు కోసం పూజలు చేసినట్లు ప్రచారం. సదాశివపేటలో శనగల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి కేటీఆర్. పాత పద్ధతిలోనే వడ్లు, శనగలు, జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్. పోలీసుల సమక్షంలోనే తమ పార్టీ నాయకుడిపై దాడి అత్యంత దారుణం. వైసీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డి ధ్వజం. మన్నే కృషాంక్ ను పరామర్శించిన కేటీఆర్. వేధింపు రాజకీయాలతో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతుందని ఆరోపణ. సెక్రటరియట్ సీఎంఓ భవన నిర్మాణంలో తవ్వే కొద్ది దోపిడీ. లెక్కలతో చంద్రబాబు అవినీతి చిట్టా విప్పిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పంజాబ్ పై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ. 4 వికెట్లతో గుజరాత్ ను కట్టడి చేసిన జసన్ హోల్డర్. ఎన్నికల ఫలితాల ట్రెండ్స్. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 833 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు వృద్ధి. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోంతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ వెలువడుతున్నాయి. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు. మధ్యాహ్నం నాటికి ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించగా ప్రారంభ ట్రెండ్స్ లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతుంది. అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ వెనకంజలో ఉంది. రాష్ట్రంలో ఎల్డీఎఫ్, యూటీఎఫ్, బీజేపీ కూటల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. మరోవైపు పశ్చిమ బెంగాల్లో 294 స్థానాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ, భారతీయ జనతా పార్టీ మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తుంది. వరుసగా 4వసారి గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా ఈసారి ఎలాగైనా పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలని బీజేపీ గట్టి పోటీ చేస్తుంది. అసోంలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుండగా పుదుచ్చేరిలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. వీటితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని 7 స్థానాలకు ఉప ఎన్నిక కౌంటింగ్ కూడా జరుగుతుంది. చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మహారాష్ట్రలోని బారామతి స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికపై అందరి దృష్టి పడింది. ఇక్కడ దివంగత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ పోటీ చేస్తున్నారు. ఆమె గెలుపు తన పదవిని నిలబెట్టుకోవడానికని రాజ్యాంగబద్ధంగా కీలకం.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన నార్త్ టెక్ సింపోజియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ అనేది సాంకేతిక యుద్ధానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని తెలిపారు. మన బలగాల శౌర్యం తనకు గుర్తుందని, తాము ఓర్పు ప్రదర్శించి కేవలం ఉగ్రవాదులను మాత్రమే మట్టుబెట్టామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. साथियों, हालांकि मुझे कहते हुए प्रसन्नता होती है कि हमारी सेनाओं ने, हमारी इंडस्ट्रीज ने भी बदलती हुई परिस्थितियों को बहुत अच्छे से एनालाइज किया है, ठीक तरीके से उसे समझा है. आप लोगों की तैयारी हमेशा अप टू डेट, अप टू मार्क एंड अप टू स्टैंडर्ड रहती है और इसके सबसे उदाहरण के रूप में तो ऑपरेशन सिंदूर ही हमारे सामने है. इस ऑपरेशन के 1 वर्ष पूरे हो चुके हैं. जब भी ऑपरेशन सिंदूर की बात आती है तो मुझे अपनी सेनाओं के शौर्य स्वाभाविक रूप से याद आता है. आतंकियों और उनके सरपरस्तों को जो मुंहतोड़ जवाब हमारे सैनिकों ने दिया, उससे पूरे देश का सिर गौरव के साथ ऊंचा हो गया. ये तो फिर भी अच्छा हुआ कि हमने धैर्य दिखाते हुए केवल आतंकवादियों का ही सफाया किया, नहीं तो हमारी सेनाएं क्या कुछ करने में सक्षम नहीं हैं, इसका अंदाजा तो पूरी दुनिया को अब हो चुका है. साथियों, ऑपरेशन सिंदूर अपने आप में टेक्नोलॉजिकल वारफेयर का मैं मानता हूं एक नमूना है और इस ऑपरेशन में आकाश तीर, आकाश मिसाइल सिस्टम और ब्रह्मोस जैसी एडवांस मिसाइल सिस्टम के साथ साथ अनेक लेटेस्ट इक्विपमेंट का भी उपयोग किया गया है और इसे साबित किया है कि हमारी सेनाएं बदलाव को समझ भी रही हैं और उसे आत्मविश्वास के साथ उसका उपयोग भी कर रही हैं. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కీలకమైన భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వెనకంజలో ఉన్నారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి ఒకప్పటి ఆమె సన్నిహితుడు సువేంద్ అధికారి ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రౌండ్లలో బీజేపీ హవా కనిపిస్తుంది. ఉదయం 9:20 సమయానికి బీజేపీ 154 స్థానాల్లో, తృణమూల్ కాంగ్రెస్ 107 సీట్లలో ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ 5 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. নন্দীগ্রামে আমার থার্ড রাউন্ডের শেষে আমার লিড আছে 6777, অ্যাপ্রক্স 7000। আর ভবানীপুরে আমার পোস্টাল ব্যালটে নন অফিসিয়াল লিড হয়েছে, আমি বলছি না, ওটা তো ইলেকশন কমিশন প্রপারলি বলবে। ফার্স্ট রাউন্ড ছিল মুসলিম এলাকা 63 নম্বর ওয়ার্ডে, আমার ডেফিসিট হয়েছিল অ্যাপ্রক্স 2000। সেকেন্ড রাউন্ড ছিল হিন্দু এলাকা, আমিও 2000 কাভার করেছি এবং এখন 2200 ভোটে আমি লিড করছি ভবানীপুর অ্যাসেম্বলি থেকে। মমতা ব্যানার্জি পিছিয়ে গেছে। আমার সেকেন্ড রাউন্ডে 4500 মতো লিড হয়েছে, থ্যাঙ্কস টু এভরি হিন্দু সনাতনী দোজ হু আর কাস্ট ইন ফেভার অফ মি ইন ওয়ার্ড নাম্বার 63। এক্সপেক্টেড রেজাল্ট 3, 4, 5, 77 নম্বর ওয়ার্ড, এখানে মমতা ব্যানার্জি ভালো লিড নেবেন। আমি যা প্রথম থেকে বলেছি 7, 8, 9, 10 আমি ওই বড় লিড কভার করব এবং 10 রাউন্ডের পর থেকে আমি এগোতে থাকব এবং এক্সপেক্টেড মমতা ব্যানার্জি এগেন ডিফিট ইন ভবানীপুর অ্যাসেম্বলি। মালদা মুর্শিদাবাদে মানিকচকে যেভাবে দেখা যাচ্ছে ভালো লিড করছে, কি বলবে? డీఎంకే ప్రభుత్వ వ్యతిరేకత పట్టణ ప్రాంతాల్లో టీవీకేకు మేలు చేసిందని ఏఐఏడీఎంకే నాయకుడు సి పొన్నయ్యన్ తెలిపారు. గ్రామీణ ఓట్లు లెక్కించిన తర్వాతే అసలైన విజేతలు ఎవరో తెలుస్తుందని అన్నారు. యాంటీ ఇన్కంపెన్సీ ఫ్యాక్టర్స్ என்று ஆங்கிலத்தில் சொல்லக்கூடிய ஆளுங்கட்சியினுடைய ஊழல், கற்பழிப்பு, போதைப் பொருள் போன்ற குறைபாடுகளால் பொதுமக்கள் மத்தியிலே, குறிப்பாக திமுக பெண்கள் மத்தியிலேயே திமுகவின் செல்வாக்கு குறைந்திருக்கிறது. அதன் காரணமாக திமுகவுக்கு தொய்வு. இருப்பா அவர் கேட்ட கேள்விக்கு பதில் சொல்ல வேண்டாமா? எதுக்கு அவசரப்படுறாங்க? அதனால தொய்வு. அந்த என்ன தேமுகவா அந்த தாவேக்காவை பொறுத்த வரைக்கும் கணக்கை துல்லியமாக போட்டு பார்ப்பீர்களே என்றால் அவர்களுக்கு அர்பன் ஏரியாக்களில் திமுகவுக்கு ஏற்பட்ட தொய்வு, அந்த பிசிக்கு அது என்ன தமிழக வெற்றி கழகத்துக்கு வெற்றியாக அமைந்திருக்கிறது. காரணம் அர்பன் ஓட்
அந்த அர்பன் ஓட்டை பொறுத்த வரைக்கும் ஒரு 10% தான் முடிஞ்சிருக்கு. இன்னும் 90% தமிழகத்திலே ஊரல் ஓட்டை எண்ண வேண்டியிருக்கு. ஊரல் ஓட்டை எண்ணுகிற போதுதான் பிசிகேவினுடைய நிலை என்ன என்பது, உண்மை நிலை என்ன என்பது தெரியும். அப்போது கட்டாயமாக பிசிகே பின்தங்கிவிடும், மற்ற இயக்கங்கள் முன்னுக்கு வர வாய்ப்பு இருக்குது. ஊரல் அந்த ஓட்டிங் பேங்க் வில் டிசைட் தி ஃபியூச்சர். ஒருவேளை அதிமுகவுக்கு பெரும்பான்மை கிடைக்கலனா தாவேகாவோட கூட்டணி அமைச்சு ஆட்சி அமைக்க வாய்ப்பு இருக்கா? என்னன்னா அதிமுகவுக்கு ஒருவேளை பெரும்பான்மை கிடைக்கல பட்சத்துல தாவேகாவோட கூட்டணி அமைச்சு ஆட்சி அமைக்க அந்த தாவேகா அத தமிழ்ல சொல்லுங்க. தமிழக முன்னேற்ற கழகம் தமிழக வெற்றி கழகத்தை பொறுத்த வரைக்கும் அது தனி கட்சி. எனவே கூட்டணி என்று அதிமுகவோடு அமைப்பதற்கு அவர்களுக்கு வாய்ப்பே கிடையாது. அது தனி கட்சி. எங்கள் கட்சியினுடைய பார்ட்னரா இருந்தா கூட்டணியை பத்தி பேசலாம். அவங்க எங்க கட்சியினுடைய பார்ட்னர். என்னங்க அதை நீங்க அவர்களிடம் கேளுங்கள், என்னிடம் கேட்கிறீர்கள். పశ్చిమ బెంగాల్లో ఎన్నో అరాచకాలు జరిగాయని, బంగ్లా చొరబాటుదారులకు దారులు మూసుకుపోయాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. దేశమంతా బీజేపీని కోరుకుంటుందని ఉద్ఘాటించారు. కరీంనగర్లో బండి సంజయ్ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని కావాలని సీఎం రేవంత్ రెడ్డి కలలు కంటున్నారని అన్నారు. సీఎం ఎక్కడికి వెళ్తే అక్కడ కాంగ్రెస్ కు ఓటమనేది ఎద్దేవా చేశారు. కేరళంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడంతోనే ఈ ఫలితాలు కాంగ్రెస్ కు కొంత అనుకూలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ రావాలని ప్రజలు కోరుకున్నారని అన్నారు. బీజేపీకి అసలు ప్రచారకర్త రాహుల్ గాంధీయేనని బండి సంజయ్ సెటర్లు గుప్పించారు. దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు, ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి దేశ ప్రజల ఒక విభజన, ఒకటి విష కోణాలు నింపే ప్రయత్నం చేసినటువంటి, దేశ ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తమిళనాడు ముఖ్యమంత్రి ఇంకా కొంచెంసేపు ఉన్నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఇలా దేశ ప్రజలు గుణపాఠం చెప్పారు. పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడికైనా ఒకటే, తమిళనాడు వేండు అవుటే, మధ్యప్రదేశ్ వేండు అవుటే, బీహార్ వేండు అవుటే, హర్యానా వేండు అవుటే. కాబట్టి నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి తొందర రాహుల్ గాంధీ కుర్చీలో కూర్చోవాలి బాగా ఆతృత బాగుంది, ఇప్పటికున్నది. తొందరగా రాహుల్ గాంధీకి ఏం తెలియదు, నాకే అన్ని తెలుసు అని చెప్పుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇవాళ ఏమైంది, ఇవాళ ఇప్పుడు వచ్చిన ఫలితాల ప్రకారం బెంగాల్లో మేము గెలిచే అవకాశాలు ఎక్కున్నాయి, పాండిచేరిలో మేము గెలిచే అవకాశాలు ఎక్కున్నాయి, అస్సాంలో వారు వంచ లెక్కనే ఫలితాలు వస్తున్నాయి. ఇవాళ కేరళలో ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 3 సార్లు 2 సార్లు అయింది కాబట్టి, ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి అది గుడ్డిలో మీరు గెలిచే ప్రయత్నం గెలుస్తున్నారు కావచ్చు అంతే. ఆ 12 సీట్లు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాసి పెట్టుకోరు. ఇక కాంగ్రెస్ ముక్త భారత్ అనే నినాదం ఇవాళ మేము సక్సెస్ కాబోతున్నాం. ఇవాళ అనేక రాష్ట్రాలు, ఇవాళ బెంగాల్ మాకు కొత్తగా యాడ్ అవుతుంది. ఇవాళ ఇట్లా ఇంకా రాబోయే ఎన్నికలు కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతున్నాయి. అంతటా కూడా ఇలా బెంగాల్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదురుస్తున్నారు. ఈ ఫలితాలు బట్టి దాదాపు అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయినాడు. బంగ్లాదేశ్ గుండాల చేతుల మా కార్యకర్తలు బలిదానం అయిపోయారు, మా కార్యకర్తల కుటుంబాలు బలైపోయినాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల బెంగాల్ గెలవాలి, పశ్చిమ బెంగాల్ గెలవాలని ఒక ఆతృత. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ ప్రముఖ సినీ నటి త్రిష తిరుమల పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. ఈ రోజు ఉదయం ఆమె శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తమిళనాడులో హోరాహోరీగా సాగిన ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో తేలనుండగా ఈ దర్శనం ప్రాధాన్యత సంతరించుకుంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ ఎన్నికల్లో తొలిసారి పోటమి చేస్తుండటంతో ఆయన విజయం కోసం త్రిష శ్రీవారిని ప్రార్థించినట్లుగా ప్రచారం జరుగుతుంది. సోమవారం త్రిష పుట్టినరోజు కూడా కావడంతో మరో విశేషం. ఆదివారం రాత్రి తాను తిరుపతికి ప్రయాణిస్తున్నట్లు త్రిష తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో ఈ ఊహాగానాలో మరింత బలం చేకూర్చింది. ఎన్నికల ఫలితాలకు ముందు త్రిష తిరుమల పర్యటన తమిళనాడు చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో శనగల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. పంట కొనుగోలు కేంద్రంలో రైతుల ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పంటల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పాత పద్ధతిలోనే వడ్లు, శనగలు, జొన్నలు ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే కనబడతా ఉంది. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే అసలు ఈ జోకుడు, కొనుడు ఇవి బంద్ పెడితే
మరి మద్దతు ధర ఇచ్చే బాధ తప్పుతుంది, బోనస్ ఇచ్చే బాధ తప్పుతుంది. లేకపోతే జోకితే కొంటే మళ్ళా రైతుకు పైసలు ఇవ్వాలి, మళ్ళా రైతు కోపానికి వస్తాడని చెప్పి ఇవాళ మొత్తంగా ఎక్కడా కొనుగోలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. మొత్తం అన్ని పంటలు ఇడిచిపెట్టినారు. అన్ని వరి, మొక్కజొన్న, అదేవిధంగా తెల్లజొన్న, శనిగలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట కొనుగోలు కూడా సరిగ్గా జరగడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ ఎమ్మెల్యేలు ఒక మాట చెప్తే, రైతుల నుంచి విజ్ఞప్తి వస్తే ఎటువంటి కండిషన్లు పెట్టకుండా, ఎట్లాంటి ఆంక్షలు పెట్టకుండా మొత్తం సంపూర్ణంగా పంట మొత్తం ప్రభుత్వమే కొంటుండే. కానీ ఇవాళ పరిస్థితి, ఈ యాసంగి సీజన్ లో 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ రోజు వరకు 4 మే పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ నాయకుడు రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామరెడ్డిపై టీడీపీ గుండాలు విచక్షరహితంగా దాడి చేసి కాళ్లు చేతులు విరిచేసి తలా పగలగొట్టారని, ఇది అత్యంత హేయమని వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్షనేత పివి మిత్రుడి ధ్వజమెత్తారు. రాయచోటిలో 2 రోజులుగా తన ఫంక్షన్ హాల్ మీద జరుగుతున్న దాడులపై సిఐడిఎస్పీకి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం వల్లే ఈ రోజు ఆయన చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. పోలీసులు అధికార పార్టీ నాయకులను తొత్తులుగా వ్యవహరిస్తూ దాడులకు పరోక్షంగా సహకరించడం హేయమని అన్నారు. రాయచోటి పట్టణంలో దశరథ రామరెడ్డి అనే మా నాయకుడు, ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్ గా కూడా ఉన్నారు. ఆయన పైన దౌర్జన్యం జరుగుతోందని చెప్పి నిన్నటి నుంచి అతని ఫంక్షన్ హాల్ని ఇబ్బంది పెట్టే విధంగా, ఫంక్షన్ హాల్ని పగలగొట్టే విధంగా నిన్నటి నుంచి ప్లాన్ చేశారు అని చెప్పి అతను పోయి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. నిన్న పోలీసు ఉన్నతాధికారులను కూడా పోయి ఆయన కలవడం జరిగింది. కనీసం కంప్లైంట్ కూడా సిఐడిఎస్పీ తీసుకునేదానికి ముందుకు రాలేదు. ఈరోజు పరిస్థితి చూస్తే ఈరోజు తెలుగుదేశం గుండాలందరూ కూడా అతని ఫంక్షన్ హాల్ ఈరోజు అంతా కూడా పూర్తిగా పగలగొట్టి ఈరోజు ఆయన్ని ఎంతో పైశాచికంగా ఈరోజు అతనిపై దాడి చేసి అతని 2 కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయ్యే విధంగా ఈరోజు ఆయన కొట్టడం జరిగింది. అదేవిధంగా తలకు గాయాలయ్యాయి. చాలా సీరియస్ పరిస్థితుల్లో అతన్ని ఈరోజు తిరుపతి హాస్పిటల్కు తీసుకోవడం జరిగింది. ఇంత దారుణం జరుగుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ రోజు పెరిగిపోయినాయి. ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ యాక్షన్ ఎవరిపైన తీసుకుంటారంటే, ఏదన్నా రాజకీయంగా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఒక పార్టీకి ఈరోజు తొత్తులుగా పోలీసు వ్యవహరిస్తూ ఉన్నారు. ఏదో సోషల్ మీడియాలో కేసు పెడితే ఒకే కేసుని 40 స్టేషన్లో పెట్టి తిప్పడం అలాంటివి చేస్తూ ఉన్నారు. కళ్ళు ఎదురుగా వచ్చి దౌర్జన్యం జరుగుతోందని కంప్లైంట్ ఇస్తే కూడా ఈరోజు సిఐడిఎస్పీ తీసి స్పందించే పరిస్థితిలో ఈరోజు లేని పరిస్థితి ఉంది. అక్కడే పోలీసుల సమక్షంలోనే అతన్ని ఇంత దారుణంగా కొట్టినా కూడా ఇప్పటి వరకు ఒక అరెస్ట్ కూడా లేదు. ఈ రోజు ఎవరైతే దాడి చేశారో వీడియోలన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళ ఒక్కరిపైన కూడా ఈరోజు చర్యలు తీసుకోలేదు. ఇలాంటి దారుణమైన పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపు రాజకీయాలతో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం సంగారెడ్డి జైల్లో అక్రమ కేసులో నిర్బంధంపై బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంక్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలతో బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెడుతుందని తీవ్రంగా విమర్శించారు. మన్నే క్రిషాంక్ ఓ ఉన్నత విద్యావంతుడు, న్యాయవాది, పీహెచ్డీ పట్టా పొందిన వ్యక్తి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమంలో ముందుండి పోరాడిన ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఎస్ఎండీసీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. గత 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ ప్రజల ముందుకు తీసుకొస్తున్నందుకే క్రిషాంక్ పై వరుసగా కేసులు నమోదులు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. దోపిడీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా వారిని ఇబ్బంది పెట్టడానికి, వారి గొంతు నొక్కడానికి అడ్డమైన కేసులు, పనికిమాలిన వేధింపులు అన్నట్టుగా నడుస్తూ ఉంది. మా సోదరుడు మన్నే క్రిషాంక్ గారు విద్యార్థి ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఒక ధృవతార మాదిరిగా ఆనాడు అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి, మరి పోరాటంలో ముందుండి నడిచి, తర్వాత క్రమక్రమంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేసిన ఒక బాధ్యత కలిగిన సోదరుడు. స్వయంగా తాను కూడా ఒక న్యాయవాది, చదువుకున్న పిల్లోడు, పీహెచ్డీ చేసిన పిల్లోడు. మరి అట్లాంటి తమ్ముడు గత 2.5 సంవత్సరాలుగా ఒకటే పని చేస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని అడుగడుగునా ప్రశ్నిస్తున్నాడు, బయటపెడుతున్నాడు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తా ఉన్నాడు, ప్రజల దృష్టికి తెస్తా ఉన్నాడు. ఇవాళ ఆయన మీద కోపంతో ఆయనని ఒక పనికిమాలిన కేసులో, నిజానికైతే ఆయన మీద పెట్టిన కేసు 4 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసు, స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించాల్సిన కేసు.
కానీ జైల్లో పెట్టి ఈరోజు 12వ రోజు జైల్లో పెట్టి హ్యాబిచువల్ అఫెండర్ అని, అంటే ఈ అబ్బాయి ఇలాగే మరి వరుసగా చేస్తున్నాడు ఈ పని అని చెప్పి కేసులు పెట్టి దాదాపు 35 కేసులు. అవి కూడా ఏం కేసులు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రపంచ సుందరి పోటీలు ఏవైతే ఇక్కడ జరిగినాయో అందులో మిస్ ఇంగ్లాండ్ ని వేధించింది, 2 కాంగ్రెస్ నాయకులు ఆ అమ్మాయిని సెక్షువల్లీ హరాస్ చేసినారు అని ట్వీట్ చేస్తే ఒక కేసు. రేవంత్ రెడ్డి గారి అల్లుడు, వారి బినామీ కంపెనీలు, వాటికి సంబంధించిన భాగోతాన్ని బయటపెడితే మరొక కేసు. రేవంత్ రెడ్డి గారి బావమరిది సుజన్ రెడ్డికి అమృత్లో కాంట్రాక్ట్లు ఎట్లా ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం మీరు కుమ్మక్కయ్యారు అని చెప్పి అది బయటికి తీసుకొస్తే మరొక కేసు. రేవంత్ రెడ్డి గారి ఊళ్ళో కొండారెడ్డిపల్లిలో ఒక మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారిని వీళ్ల సోదరులు భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసి ఆయన చావుకు కారణమైనారు అని చెప్పి మరి బయటపెడితే దాని మీద ఒక కేసు. ఈ రకంగా 35 కేసులు తమ్ముడు మన్నె క్రిషాంక్ మీద పెట్టి ఇవాళ తనతో పాటు ఒక 10 మంది పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి సంగారెడ్డి జైల్లో పెట్టి వారి కుటుంబ సభ్యులకు క్షోభ కలిగించడమే కాకుండా పైశాచికానందం పొందుతున్నారు ముఖ్యమంత్రి గారు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద, బీఆర్ఎస్ నాయకత్వం మీద మీరు పెట్టే శ్రద్ధలో ఒక పైసా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల అదుపు మీద, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకమైన నేరాల మీద కొద్దిగా దృష్టి పెట్టండి. నిన్న కరీంనగర్లో చూడండి, పట్టపగలు 11 గంటలకు, ఉదయం పగలు కూడా కాదు, ఉదయం 11 గంటలకి ఒక జ్యువెలరీ షాప్ మీద దాడి చేసి 4గురిని తుపాకీతో కాల్చేసి వాళ్ళందరూ హాస్పిటల్లో చావు బతుకుల్లో కొట్లాడుతూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉంటే మీకేమో ఇంతసేపు మీ మీద ఎవరు ట్వీట్ పెట్టారు, ఎవరు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు, దీనివల్ల రేవంత్ రెడ్డి గారికి పరువు ఏమవుతుంది, ఆయనకు అసలు పరువు ఉంటే కదా పోనీకే, ఆయనకు అసలు సిగ్గంటూ ఉంటే, లజ్జ అంటూ ఉంటే, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పించుకొని తిరుగుతున్న ముఖ్యమంత్రి గారు మీ గురించి ప్రజలేమనుకుంటున్నారో వినే ప్రయత్నం చేయండి. మా నాయకులను వేధించినంత మాత్రాన మాకు తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉంటుందేమో, కానీ భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. నీ 420 హామీలు, నీ 13 డిక్లరేషన్లు ఇవి అమలు చేసేదాకా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. ఈరోజు అమరావతి రాజధానిని సీఎం చంద్రబాబు ప్రపంచ స్థాయి అవినీతికి కేరాఫ్గా మార్చేశారని, సీఎంఓ, హెచ్ఓడి భవనాలు, సెక్రటరియట్ నిర్మాణాల ముసుగులో జరుగుతున్న అవినీతి దానికి నిలువెత్తు సాక్ష్యమని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుల నిర్మాణానికి 20,439 రూపాయలు ఖర్చు చేయడం చూస్తుంటే ఎవరికైనా ఒళ్లు గగ్గురు పడుతుందని అన్నారు. ఇదంతా చూశాక అవినీతిలో చంద్రబాబును మించిన మాస్టర్ మైండ్ ఎవరైనా ఉంటారా అంటూ ఆయన ప్రశ్నించారు. షేక్ అవుతున్నాడు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా అని చెప్పి చెప్పగానే చంద్రబాబు నాయుడికి బాడీ షేక్ ఇస్తుంది. అందుకని పాపం ఏం చేయాలో తోచక రకరకాలుగా మంత్రులతో ప్రెస్ మీట్లు పెట్టించడం, మా గురించి మాట్లాడడం, మరలా అమరావతిలో జరిగేటువంటి దోపిడీ చూస్తుంటే ఈరోజు ముక్కు మీద వేలేసుకుంటున్నారు ప్రజలు. ఇది ఎవరు పేటెంట్, ఎవరు హత్యా రాజకీయాన్ని ప్రోత్సహించారు, ఎక్కడ వంగవేటి రంగా గారి దగ్గర నుంచి, పింగళి దశరథరామ్ దగ్గర నుంచి ఎంతమందిని మీరు పొట్టన పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు కొడుకు చేస్తున్నటువంటి దోపిడీ, వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము, ప్రజలకు సంబంధించి కనీస మౌలిక సదుపాయాలు, కనీస వసతి సదుపాయాలు కల్పించకుండా అమరావతి పేరుతో అమరావతి నిర్మాణం కన్నా మీ సొంత సామ్రాజ్యాన్ని, ఈరోజు ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ప్రజల సొమ్ముని దొంగతనంగా తవ్వి తరలిస్తూ గుణపాలతో ప్రజల నోళ్లు కొట్టేటువంటి మీకు తగినటువంటి బుద్ధి చెప్పడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పటికైనా మీరు ఆ పార్టీ సింబల్ని, మీ పార్టీని గుణపం పార్టీ అని చెప్పి పెట్టుకుంటే మంచిదని చెప్పి. అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. సాయి సుదర్శన్ 57 అర్ధశతకంతో రాణించగా ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ 23 బంతుల్లో 40 నాటౌట్ అద్భుతమైన ఇన్సింగ్తో మరో బంతి మిగిలి ఉండగానే జట్టును విజయ తీరాలకు చేర్చారు. 164 పరుగుల లక్ష్య ఛేదనతో గుజరాత్ కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ గిల్ తర్వాత అవుట్ అయిన సాయి సుదర్శన్ ఇన్సింగ్ను నడిపించారు. జాస్ బట్లర్ 26 కలిసి కీలక భాగస్వామ్యంగా నెలకొల్పాడు. వాషింగ్టన్ సుందర్ బాధ్యతాయుతమైన ఇన్సింగ్ ఆడాడు. ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా మార్కస్ స్టోయినెస్ బౌలింగ్లో స్కూప్ షాట్తో 6 కొట్టి జట్టును విజయాన్ని అందించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ను గుజరాత్ బౌలర్ కట్టడి చేశారు. పంజాబ్ ఒక దశలో 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో న్యూరాన్ షెడ్గే 29 బంతుల్లో 57, మార్కస్
స్టోయినిస్ 40 కలిసి 79 పరుగుల భాగస్వామ్యంతో జట్టును అడ్డుకున్నారు. అయినప్పటికీ డెత్ ఓవర్లలో హోల్డర్ మళ్లీ వికెట్లు తీయడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 163/9 స్కోర్కే పరిమితమైంది. దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం ట్రెండింగ్ ను భారీ లాభాలతో ప్రారంభించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముడతం పడతాయన్న ఆశలు, దేశీయంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి సానుకూలంగా ఉండడంతో సూచీలు ఉత్సాహంగా కదులుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ నిఫ్టీ దాదాపు 1% మేర లాభపడ్డాయి. సెన్సెక్స్ ఉదయం సెషన్లో 833 పాయింట్లు 1.08% పెరిగి 77,746.79 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ కూడా ఈ 250 పాయింట్లు 1.03% లాభపడి 24,245.85 స్థాయికి చేరుకుంది. ఆటో, రియాలిటీ, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ రంగాల షేర్లతో కొనుగోలు ఆసక్తి కనిపించింది. అయితే కోటాక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ వంటి కొన్ని షేర్లు నష్టాల్లో పయనించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్పై సానుకూల ప్రభావం చూపాయి. హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలకు మానవతా దృక్పథంతో సాయం చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇది అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడానికి కారణమైంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 0.61% తగ్గి $107.51, WTI క్రూడ్ ధర 2.77% తగ్గి $99.11 చేరింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ రేపుతున్న ట్రెండ్స్. పశ్చిమ బెంగాల్, అస్సాంలో బీజేపీ ముందంజ. ఆపరేషన్ సింధూర్ అనేది సాంకేతిక యుద్ధానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. నార్త్ టెక్ సింపోజియం ప్రారంభోత్సవంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. నందిగ్రామ్ సిన్ రిపీట్. భవానీపూర్లోనూ మమతపై సువేందు ముందంజ. గ్రామీణ ఓట్లు లెక్కించిన తర్వాతే అసలైన విజేతలు ఎవరో తెలుస్తుంది. ఏఐఏడి ఎంకే నాయుడు, సి పొన్నయ్యన్ వెల్లడి. దేశమంతా బీజేపీని కోరుకుంటుంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బండి సంజయ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు. పుట్టినరోజు కూడా కావడంతో శ్రీవారిని దర్శించుకున్న నటి త్రిష, విజయ్ పాటి టీవీకే గెలుపు కోసం పూజలు చేసినట్లు ప్రచారం. సదాశివపేటలో శనగల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి కేటీఆర్. పాత పద్ధతిలోనే వడ్లు, శనగలు, జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్. పోలీసుల సమక్షంలోనే తమ పార్టీ నాయకుడిపై దాడి అత్యంత దారుణం. వైసీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డి ధ్వజం. మన్నే కృషాంక్ ను పరామర్శించిన కేటీఆర్, వేధింపు రాజకీయాలతో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతుందని ఆరోపణ. సెక్రటరియట్ సీఎంఓ భవన నిర్మాణంలో తవ్వే కొద్ది దోపిడీ, లెక్కలతో చంద్రబాబు అవినీతి చిట్టా విప్పిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పంజాబ్ పై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ. 4 వికెట్లతో గుజరాత్ ను కట్టడి చేసిన జసన్ హోల్డర్. ఎన్నికల ఫలితాల ట్రెండ్స్, భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్,
సెన్సెక్స్ 833 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు వృద్ధి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.